8:15 నుంచి 8:45 వరకు స్టూడెంట్కి లోపలికి పంపించేటువంటి టైం అండి. 8:15 to 8:45. నెక్స్ట్ 8:45 to 9 o'clock. ఈ 15 minutes లేట్ కామర్స్ లోపలికి పర్మిషన్. ఈ 15 నిమిషాలు. సో యాక్చువల్గా అయితే ఈ 15 నిమిషాలు సిఎస్డిఓ వీళ్ళు అక్కడ సెంటర్ దగ్గర ఈ 15 నిమిషాల్లో ఏ పిల్లలు వస్తున్నారో వాళ్ళది రికార్డ్ మెయింటైన్ చేయాలి. 9 o'clockకి 1 minute కూడా ఎక్సెస్ లేకుండా 9 o'clockకి మెయిన్ గేట్ అనేది క్లోజ్ చేసేసి పిల్లల్ని లోపలికి అలౌ చేస్తాం. సో ఆల్రెడీ మన టైమింగ్స్లో 15 నిమిషాలు లేట్ పర్మిషన్ పిల్లలకి అలౌ చేయడం అనేది ఉంది. ఇక ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కొన్ని సెంటర్స్లో ఏమైతుందంటే మనం 9 o'clock అవుతుంటుంది, గేట్ మూసేసిన ప్రాంతంలో ఉంటాం, కళ్ళ ముందు పిల్లోడు వస్తుంటాడు, కనిపిస్తుంటాడు, 20 దూరంలో ఉంటాడు. ఆ పిల్లవాడిని అలౌ చేయాలండి. మన కనుచూపు మేరలో గేట్ క్లోజ్ చేసే ముందు మన కనుచూపు మేరలో ఏ విద్యార్థి అయినా అప్రోచింగ్ కనపడితే ఆ పిల్లవాడిని అలౌ చేయాలి. నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ పేపర్స్ మనం పోలీస్ స్టేషన్ నుంచి 8:30కి బయలుదేరుతామండి సిఎస్డిఓస్. సో బిఫోర్ మనం అక్కడ ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ డిపాజిట్ చేస్తారో చేసినప్పుడు మన కళాశాలలో ఏ అయితే వాచ్ మీరు ఫాలో అవుతారో ఆ వాచ్ని పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాచ్ని రెండింటినీ కూడా కరెక్ట్గా టైం సెట్ చేయాలండి. ఎందుకంటే అవి కొన్ని స్టేషన్స్లో వాచ్లు వెనక నడవడం ముందు నడవడం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు 8:30 వరకు అక్కడి నుంచి పోనీయరు, మనకి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంటుంది. సో ఫస్ట్ మనం మన కళాశాలలో ఏ వాచ్ అయితే మనం తెలిసి కలిపి పెట్టుకోవాలండి. నెక్స్ట్ థింగ్, 8:30 పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ బుక్ అనేది పెట్టాలండి సిఎస్డిఓస్. ఈ క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ బుక్ అనేది బహుశా మెయింటైన్ అవుతలేదు కావచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ బుక్ అనేది ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర ఎవరెవరు ఉన్నారు అనేది అందులో రికార్డ్ చేయడం జరుగుతుంది. దానికి ఏం లేదు, ప్రొఫార్మా, సీరియల్ నెంబరు, డేటు, ఎగ్జామినేషన్ డే ఉంటుంది, ఎగ్జామ్ రాస్తారు, తర్వాత సిఎస్డిఓ ఇద్దరు ఇన్విజిలేటర్లు ఎవరు ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్స్. ఇది మనం ఆ బుక్ అనేది పెట్టుకోవాలి. వాళ్ళు మాత్రమే క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ దగ్గర ఉండాలి. ఎవరు ఉంటున్నారు అనేది ఆ బుక్లో రిజిస్టర్ చేయాలి, వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఇందాక టెక్ 1 చెప్తూ మాట మీకు ఇచ్చాడు ఏమని, నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉన్నా నంబర్ ఆఫ్ రూమ్స్ ఎక్కువ ఉన్నా మీ ఓన్ డిసిజన్, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళదని అక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్ అంటే క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ టైంలో ఉన్న వాళ్ళదే హెల్ప్ తీసుకోవాలి, అంతేగాని ఇష్టం వచ్చిన మనిషిని తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ థింగ్, అదర్ దాన్ సబ్జెక్ట్ అంటే టీచింగ్, ఆ రోజు ఎగ్జామ్ అవుతున్న సబ్జెక్ట్ లెక్చరర్లు ఆ ఏరియాలో అక్కడ ఎక్కడ కూడా కనపడదు. ఈవెన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని ఎగ్జామినేషన్లో పెట్టుకోవడం అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కూడా కన్సల్ట్ సబ్జెక్ట్ లెక్చరర్ ఉంటే ఆ రోజు అతన్ని రిలీవ్ చేసేయాలి, వేరే అతనితో పని తీసుకోవాలి. నెక్స్ట్ విషయం, ఇవన్నీ ఏంటంటే మనం కామన్గా దృష్టి పెట్టే అంశాలు రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి, ఏదో స్పెషల్ అటాక్ వచ్చేసరికి అవన్నీ బయటకు వస్తాయి. నెక్స్ట్ థింగ్, రూమ్లో ఇన్విజిలేటర్స్ని అలాట్ చేసేది డ్రాఫ్ట్ లాట్ చేయాలి. తర్వాత ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీస్ 80% ఎంకరేజ్ చేయకూడదండి. ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీస్, కైండ్లీ నోట్ దిస్ పాయింట్, ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీస్ ఎంకరేజ్ 80% చేయొద్దు. ఓకేనా? ఇక్కడ అందరూ అనుభవజ్ఞులే, అందరూ ఎగ్జామినేషన్ డ్యూటీ చేసిన వాళ్ళే, ఇయర్స్ నుంచి చేస్తున్నారు. కానీ మానవ సహజం ఏంటంటే అన్నీ తెలుసు మనం అనుకుంటాం, కానీ ఒకసారి కంపెడియం వచ్చిన తర్వాత కంపెడియం కంపల్సరీ చదవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా ఒక చిన్న చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు తెలుసు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి గో త్రూ ద హ్యాండ్ బుక్ ఆఫ్ ది, మంచిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని ఆశిస్తూ, మంచిగా కండక్ట్ చేయాలని కోరుకుంటూ, మన జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే అందరూ హ్యాపీగా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్ గారికి కృతజ్ఞతలు చేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెట్ ఎండి హైదరాబాద్ అసలం గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ చిన్న సార్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత శ్రీనాథ్ సార్ కూడా చెప్పిన आपका कुछ मिस्टेक्स हुए, वो मिस्टेक्स स्पेशली इसलिए बता रहा हूँ कि ये साल अब की बार वो मिस्टेक्स नहीं हुई। सबसे पहले आप आज OMR शीट लेते हैं तो पहले चेक करिए कोई OMR मिस हुआ क्या, इसी OMR वो पहले चेक करिए।
आंसर बुक्स ऑलरेडी कॉलेजेस लेके चले गए हैं। आंसर बुक्स भी ऑलरेडी आप लोग चेक कर लिए होंगे, किसी है या नहीं है, क्योंकि आपको एनेक्सर 1, एनेक्सर 2, एनेक्सर 3 बोर्ड को बताना है, सबको बताना है, वो जवाबदार है। एक पेपर भी अगर आपसे विश्वास तो उसके जवाब तो आप रहते हैं, इसलिए एनेक्सर 1, एनेक्सर 2, एनेक्सर 3 के लिए वो तमाम चीज़ें चेक करना जरूरी है। कोई आंसर नंबर कोई बुक में मिस हो गया या बुक हुआ। फिर उसी तरह OMR का इसलिए कह रहा हूँ कि लास्ट डेट तक भी यहाँ पर फीस भरने के चांसेस दे रहे हैं। लास्ट टाइम पे 11 ऐसे कैंडिडेट्स थे जो एक ही दिन पहले फीस भरे थे। ना ही तो उनका डिफॉर्म जनरेट हुआ, ना ही तो OMR जनरेट हुआ, बस फैक्स आ गया ये नंबर्स को एग्जामिनेशन अलाउ करो। हार्ड टिकट भी जनरेट नहीं होता है। उस वक्त डेट को ये परमिशन दिया गया था कि आप हार्ड टिकट इशू करें, तो सडन उसी दिन हार्ड टिकट इशू किए गए। 11 कॉलेजेस को हार्ड टिकट दिए गए, 11 के 11 बच्चे एग्जामिनेशन को गए हैं, लेकिन एक बच्चे की जगह प्रॉब्लम आया, वहां के CS और DO अलाउ नहीं करें। ये प्रॉब्लम आता है। वो बहरहाल वो इशू और आगे जाने से बच गया, बात सस्पेंशन वगैरह तक चली गई थी। इसलिए आप लोगों को उस जानिब तवज्जो दीजिए। इंपॉर्टेंट बात यह है कि नेक्स्ट ऑफ द मोमेंट पे भी आप लोगों को हार्ड टिकट आ सकता है, डिफॉर्म के अंदर जनरेट हो सकता है एकाध, क्योंकि फीस भरने के चांसेस 3,500 से भी किए गए, वो भी हो सकता है जब तक ना हो। फिर और कोई ना कोई ऊपर से VIPs वगैरह फीस बनते ऐप दिया गया था, वो ऐप आप लोग सब लोग डाउनलोड कर लीजिए। इस पर लास्ट ईयर जो क्या करें उसको पूरे लोग बोलिए, उस ऐप की तरफ से नहीं बोले, वो ऐप डाउनलोड कर लेना है। वो ऐप के अंदर कौन करता है, उसे स्कैन करके कौन करता है, DO करता है। DO स्कैन करने के बाद CS को ट्रांसफर करना होता है। DO जब तक नहीं करेगा CS कुछ नहीं कर सकता, और वो जब तक नहीं होगा आपके एब्सेंटीज ऑनलाइन नहीं होंगे, आपके एब्सेंटीज ऑनलाइन नहीं होंगे तो आपका पूरा सिस्टम पूरा गोल हो गया। लास्ट टाइम पे क्या है, बात DO जैसा एग्जामिनेशन के पेपर खत्म हो गए वहां दे दिए, अपना काम होगा। और लास्ट में क्या पहले दिन फर्स्ट डे ये सिस्टम ऐसा है, पूरे कंप्यूटर पे डिपेंड होता है। कंप्यूटर के अंदर बात होता है टेक्निकल प्रॉब्लम की वजह से पहले दिन, और जो लास्ट ईयर लेट हुआ 3 बजे तक गया, पैकिंग कर दिए, सब कर दिए। अब हाथ से कर लेंगे चलो बोले, पुराना जो सिस्टम है वो सिस्टम से कर दिए, पैकिंग कर दिए। और पास DOs ऐसा गायब हो गए हैं जिनका फोन तक बंद हो गया। पूरा निजामाबाद के अंदर एक ही सेंटर बच गया था, वो सेंटर का नहीं हुआ। पूरे डिस्ट्रिक्ट का हो गया, निजामाबाद डिस्ट्रिक्ट का नहीं हुआ। वहां से COE साहब, जॉइंट सेक्रेटरी श्रीनिवास साहब फोन पे फोन कर रहे हैं, 7 बज गए अभी तक नहीं हुआ। कौन से कॉलेज का, गवर्नमेंट कॉलेज का, उसमें DO साहब गायब हो गए। DO साहब ऐसा गायब हो गए, उनका फोन भी बंद हो गया। उन्होंने भी कोई और दूसरे मुकाम पे उठे डिस्ट्रिक्ट छोड़कर, उतनी दूर भिजाने के बाद वहां से मंगवा उनके फिर होकर किसी गांव में चले गए। 9 बज गए हैं वहां पर रात के, पूरा स्टेट का पूरा सिस्टम रुक गया, नीचे से लेकर ऊपर तक सब गुस्सा कर रहे हैं। वहां पर क्या है, छोटी सी गलती। फिर उसके बाद दूसरे लोगों से उसको ट्रांसफर किया गया, नंबर ट्रांसफर करके उसके फोन से स्कैनिंग करके CS को भेजा गया, CS को भेजाकर फिर अपलोड किया गया। जब ये प्रोसेस हुए थे 9:30 बज गए रात। तो इस तरह आप लोग पहला दिन रहता, ये आप थोड़ा सता सकता है। आप लोग जब तक आपको जनरेट नहीं होगा डिफॉर्म, एज पर लास्ट ईयर हाथ से करते के चल जाएंगे बोले सर नहीं, आप फोन को चालू रखिए, गायब मत हो जाओ। वो हमारे पास एक कहावत है, गधे के सिर से सीधे गायब हो गए बोले सर। ऐसा सड़क फोन बंद, आप किधर भी चले गए तो बहुत परेशानी हो जाती है। आप लोग फोन को चालू रखिए। ये 2 मिस्टेक्स, बड़े मिस्टेक्स हुए थे एग्जामिनेशन में। और एक दूसरा, यहाँ पर पैकिंग करते वक्त आप 250, 300 नॉर्मली लैंग्वेजेस के वक्त होते हैं या मैथ्स के वक्त होते हैं बंडल्स। अगर 250 से ज्यादा हो गया तो आप 2 बंडल कीजिए। वो बंडल ट्रांसपोर्टिंग में फट जा रहे, फटने के बाद फिर आपको यहाँ आना, सुई धागा लेना, कपड़ा लेके आना, सीधे से बैठना, 4 लोगों के बातें सुनना। बेस्ट ये है, आप 15-15 के बंडल बनाएंगे ना,
ऑफिस ऑफ DRDC निजामाबाद को भेजा गया है। बॉयज कॉलेज ये कॉलेज में अब DI ऑफिस में। फिर इसके बाद अगर माइनर मीडिया के पेपर्स आते हैं, माइनर मीडिया मीन्स अरबी, उर्दू मीडियम, ये पेपर्स आपको डायरेक्ट अभी आने वाली है। बुक 1 या 2 दिन में आपको मिल जाएगी। बुक ट्रांसपोर्टिंग में है, ट्रांसपोर्ट से आने वाली है। अगर उसके अंदर आप बुक का पढ़ना जरूरी इसलिए है कि बाद में कुछ नए इंस्ट्रक्शंस भी आते हैं। वो बुक में क्या होता है, CSDO पुलिस स्टेशन चलेगा, बच्चे पूरे अंदर आ जाते हैं, सही तौर पर उनकी चेकिंग नहीं होती, स्क्रीनिंग नहीं होती। प्राइवेट कॉलेज के अंदर जो ACS होता है वो पूरा हेल्ड रिस्पॉन्सिबल है फॉर चेकिंग कंप्लीट। वो प्राइवेट कॉलेज का ACS और उसका स्टाफ कंपलसरी गर्ल्स को लेडीज, बॉयज को जेंट्स लेके आप कंपलसरी स्क्रीनिंग करना है। गवर्नमेंट कॉलेज के अंदर एग्जामिनेशन ब्रांच और उसके साथ जो सीनियर लेक्चरर्स, लेडी लेक्चरर कंपलसरी स्क्रीनिंग करना है। जो CSDO पेपर में रहता, क्वेश्चन पेपर लाने के उसमें रहता, उसको नहीं मालूम रहता, आज तक फिर वहां पर कट करना, बांटना करना, उसमें परेशान रहता। तो आप अभी से ही गवर्नमेंट कॉलेज के जो CS है वो ऑलरेडी पहले से ही डिसाइड कर लेना कि ये लोग स्क्रीनिंग करने वाले हैं और डेली उनका काम रहेगा स्क्रीनिंग करना। स्क्रीनिंग मिस नहीं होना। आप जो अच्छा करते हैं, बच्चा अगर ले लेके आएगा तो जिम्मेदार आप हो जाते हैं। आप क्या करें, स्क्रीनिंग नहीं होती है। ये स्क्रीनिंग मिसिंग होने से प्रॉब्लम्स क्रिएट होते हैं। भाई बच्चे हैं, भाई आप बच्चों को तो नहीं बोल सकते हो पुरानी प्रैक्टिस हो या कुछ और प्रैक्टिस हो, कुछ और ओवर थिंकिंग में हो, बच्चे लेके आते हैं। स्क्रीनिंग करना आपका काम है। इसलिए प्राइवेट कॉलेज के अंदर कोई 1 से 2 स्टाफ ज्यादा आता है, वो ऑलरेडी ACS के साथ अलाट कीजिए कंपलसरी स्क्रीनिंग का। और फोर्थ, आप लोग इंस्ट्रक्शंस अगर जरा भी डाउट आया तो आप यहाँ पर डेक 1, डेक 2, डेक 3 3 लोग हैं, आप क्लैरिफिकेशन कर लेना। आप सेल्फ डिसीजन ले लेना। आपको डाउट आया तो पूछ लेना, कुछ भी डाउट आ रहा आप पूछ लीजिए, अपनी तरफ से कुछ डिसीजन मत लीजिए। और पास प्राइवेट कॉलेजेस के अंदर ड्यूरिंग द एग्जामिनेशन गेट को बंद रखा जा रहा है। आप वहां पर वॉचमैन को रखते हैं, वॉचमैन को रख के फिर गेट बंद करने की क्या मतलब? वॉचमैन के मीन्स गेट के ऊपर जो भी आया उसे देखने के लिए, चेक करने के लिए, क्या गैर दूसरा विदाउट आइडेंटिटी कार्ड के अंदर घुसे उसको रोकने के लिए। फिर वॉचमैन भी है, दरवाजा भी बंद है। निजामाबाद के कुछ कॉलेजेस ऐसे हैं, प्राइवेट कॉलेजेस है, उनको बोल रहा हूँ गेट को आप चालू रखिए ड्यूरिंग द एग्जामिनेशन। आप गेट को बंद करिए, उससे अजीब अजीब डाउट्स पैदा होते हैं। आपके पास बिल्कुल प्लेन साफ सेंटर से हमारे निजामाबाद में या फ्रॉड में फील होते हैं अच्छे सेंटर से, लेकिन आप ऐसी हरकतें करते हुए लोगों को डाउट में लेके आ रहे हैं। आपके पास वॉचमैन भी है, फिर भी आप गेट बंद करते हैं। वो असल में वो वॉचमैन की कोताही है, वो गेट बंद रखा तो फिर भी काम कर सकते हो। वॉचमैन को वॉचमैन का काम लीजिए, अटेंडर का काम मत लीजिए, उसको गेट के ऊपर रखिए और डोर से ऊपर रखिए। यहाँ पर अपने अलावा रेडियो डिपार्टमेंट के लोग भी आते हैं। रेडियो डिपार्टमेंट के लोग, उनकी माइंड कुछ से अलग ही होता है, वो लोग हर चीज पे डाउट करना शुरू कर देते हैं। इसलिए हर चीज पे डाउट होना शुरू हुआ और वो रेडियो ऑफिसर, IAS ऑफिसर सब चल जाती बात। IAS ऑफिसर कुछ और चीजें पता होती हैं। इसलिए हम कुछ कर ही नहीं रहे हैं तो आप क्यों गेट बंद करते हैं? आपके पास वॉचमैन है, वॉचमैन के बजाय आप अटेंडर से काम ले सकते हैं। वो 3 घंटे वॉचमैन को अटेंडर के काम पे तो लगाओ। प्राइवेट कॉलेज को मैं रिक्वेस्ट कर रहा हूँ, वो 3 घंटे आप वॉचमैन को वॉचमैन की ड्यूटी करने दो। गेट ओपन रखो, वॉचमैन को आना दो, आई कार्ड। और ठीक चाय वगैरह के लिए घर चोरी तौर पर बेकार वहां से इधर से बच्चों को अंदर घुसने देते, वो ही मत दीजिए। और आमतौर पर रेडियो स्टाफ थोड़ा कुछ और माइंड्स का होता है, जिसकी सोच अलग होती है। हम उनको मद्देनजर रखते हुए देखना होता है। फ्लाइंग स्क्वाड टीम में रेडियो का एक ऑफिसर होता है, पुलिस डिपार्टमेंट का एक ऑफिसर होता है। आप लोग ये गेट की तरफ से या ये वॉचमैन की तरफ से ये चीजें आप थोड़ा सा माइंड में रखिए।
हम बहुत अच्छा साफ एग्जाम देकर बहुत क्लियर एग्जामिनेशन होता है, कभी ऐसे इंसिडेंट ही नहीं हुए हमारे पास। भले भी एक छोटे मोटे चीज़ों के अलावा हम अच्छे से अच्छा एग्जामिनेशन करना चाह रहे हैं, आप करते भी हैं। हाँ, आपका बहुत बहुत शुक्रिया, बहुत अच्छा कॉपरेट भी करते हैं। इस साल भी मैं कॉपरेट करता हूँ, उनको अपील लगा रहा हूँ। अगर कुछ डाउट आ रहे तो आप हम तीनों से भी पूछ सकते हैं। थैंक यू। ఇప్పుడు పోస్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎంఏ కానిక్ సార్ వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏసీఎస్ అందరికీ శుభాకాంక్షలు. 2025 ఐపీఏ ఎగ్జామినేషన్ అప్పుడు చాలా వరకు మన దినార్ సార్, మన రజోద్దీన్ సార్, శ్రీనాథ్ సార్ అందరు చెప్పారు. నేను ఎనిమిది బ్లాక్ కొన్ని ఉన్నాయి, అది ఎనిమిది బ్లాక్ కంప్లీట్ చేశాను. అంటే రిపీట్ చేస్తే ఏమవుతుంది అంటే జ్ఞాపకం వస్తుంది. అది చిన్న మాటలు అంటే జ్ఞాపకం వస్తుంది. అందుకే ఫస్ట్ నేను ఓన్లీ మాటలే చెప్పేస్తాను, ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ కంటే ముందు మనం రేపు మన సెంటర్కి వెళ్ళిపోతున్నాం. సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇద్దరు ఉంటారు. చీఫ్ సూపరింటెండెంట్ ఏది ఒక బండి డ్రైవర్ అనుకోండి, మా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏది ఓనర్ ఆఫ్ ద బండి, అంటే ఆ గాడీది ఓనర్ ఆయన. ఇప్పుడు ఏమైపోయింది అంటే 5 ఆయనకు 2 కన్నులు ఉంటాయి, ఇప్పుడు ఏమో ఇంకా 5 కన్నులు ఎక్కువైపోయింది. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆయన రిప్రజెంటేటివ్ ఎవరు డిపార్ట్మెంటల్ ఆఫీసర్. సో అందుకే మీరు ఇద్దరు కలిసి స్మూత్ అండ్ ఫేర్ కండక్ట్ చేసేందుకు ప్రయత్నం చేయాలి వస్తారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, అక్కడ పోయిన తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉంది, ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తారు అది ఒకటి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, మీకు ఓఎంఆర్ షీట్స్, ఆన్సర్ షీట్స్ అన్నీ ఇచ్చేసారు. సో ఓఎంఆర్ షీట్ 2-3 రోజులు ఉంది, 4 రోజులు ఉంది. ఒకసారి ఏం చేయాలి, సబ్జెక్ట్ వైజ్ కలెక్ట్ చేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత ఆ 5th నాడు చేసే పని ఏముంది అంటే పిల్లలకు 15 minutes బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీరు హాల్లో వాళ్ళకు కూర్చోబెట్టేసారు. 15 minutes బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 9:45 పిల్లలకు లోపల సీట్లో అరేంజ్ చేసేసారు. తర్వాత పిల్లలకు ఇన్విజిలేటర్స్కు లాటరీ సిస్టంలో మీరు ఏం చేస్తారు, రూమ్ అలాట్మెంట్ చేస్తారు. ఆ రూమ్ 9:45 లెక్చరర్స్ డిస్బర్స్ అయ్యేది, ఇన్విజిలేటర్స్ డిస్బర్స్ అవుతారు. అయిన తర్వాత పిల్లలు ఆ రూమ్లో ఉంటారు. ఓఎంఆర్ షీట్లకు పిల్లలకు చెప్పేసేయాలి. ఏమని చెప్పాలా, మీకు ఈ ఓఎంఆర్ షీట్ ఇచ్చినాము, మీ పేరు ఏమైనా తప్పు ఉంటే మీరు చూడండి. ఆ చూసిన తర్వాత ఏమైనా తప్పు ఉంటే మాకు చెప్పండి. ఈ మాట అయిన తర్వాత సపోజ్ మీడియంలో ఏమైనా తప్పు వచ్చింది అనుకోండి, దీనిలో మీడియంలో ఓఎంఆర్ షీట్లో తప్పు వస్తే మనకు ఓఎంఆర్ షీట్ చేంజ్ చేసే అవసరం లేదు. ఓన్లీ అక్కడ తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం రాయండి, ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ రాయండి, అర్థమైపోతుంది. మిగతా పనులకు మీరు ఓఎంఆర్ షీట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏది తర్వాత ఏముంటుంది, మీకు ఐడెంటిటీ క్యాండిడేట్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్తో వచ్చిన వాళ్ళకు ఓఎంఆర్ షీట్ రాదు. ఇంకొకటి ఏంటి, అయ్యేది ఆయనకు తెలుగు వస్తుంది, హిందీ పడింది, ఆయన తెలుగు ఎగ్జామ్ రాకుండా అని చెప్పిన దాంతో చేంజ్ చేసుకొని వచ్చారు యాజ్ పర్ రూల్. సో ఆయనకు ఓఎంఆర్ షీట్ వేరే చేయాల్సి వస్తుంది, అది బ్లాంక్ ఓఎంఆర్ షీట్ మీరు వాడండి. రైట్, ఇక్కడ అర్థమైనా తర్వాత అవి ఇప్పుడు అటువంటి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు పిల్లలకు ఏం చెప్పాలా, ఈ 24 పేపర్ది బట్టి మీకు ఇస్తున్నాం, దీని తర్వాత అడిషనల్ పేపర్ ఇచ్చే మీకు ప్రసక్తి ఉండదు. ఇది 24 పేపర్స్ ఉంటాయి, ప్రతి పేజ్ మీద 24 లైన్స్ ఉంటాయి. మీరు దీనికి వాడుకోవాలా, దీనిలోనే మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటుంది. అడిషనల్ ఇవ్వరాదు అంటే ఎందుకంటే కొత్త పిల్లలు ఉన్నారు, అందుకే ఫస్ట్ రోజు వాళ్ళకు తెలియదు, తర్వాత రోజు చెప్పే అవసరం ఉండదు. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఎవరు ఒక ఉర్దూ మీడియం ఉంటారు, లేకపోతే తెలుగు మీడియం, ఇట్లా 2-3
పేపర్స్ ఉండవచ్చు, మల్టీ సబ్జెక్ట్ పేపర్ ఉండవచ్చు ఆ రూమ్లో. సో మీరు ఆ పేపర్స్ మీరు ఏం చేయాలా, పిల్లలకు నిలబెట్టి వాళ్ళకు 9 o'clock టర్న్ అంటే మీరు ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మీరు నిశ్శబ్దంగా కంటిన్యూ ఏది 3 గంటల సేపు మీరు ఏం చేయాలా, రూమ్లో తిరగాల. ఖాళీ ఆ పేపర్ ఇచ్చేసిన 24 కాలం 24 పేజెస్ పేపర్ ఇచ్చేసిన నా పని ఏం లేదు, నేను వచ్చి కూర్చుంటా. ఊకే 3 గంటలు కూర్చేదాకా ఛాయ్ కూడా దొరకవు. ఎందుకంటే అక్కడ ఏముంది, సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా నుంచి ఛాయ్ వచ్చింది అనుకో కనబడుతుంది, వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు, ఈ ఛాయ్ ఎందుకు వస్తుంది, ఏమైంది. సో అందుకే ఛాయ్ కూడా దొరకవు. 3 గంటల సేపు మీరు ఏం చేయాలా, ఇటు అటు తిరిగితే పిల్లల దగ్గర ఉన్న చిట్టీలు కూడా బయటకి రాదు. పిల్లలు 9 o'clock ఎగ్జామ్ అయింది, 9:30 దాకా 1 ఫింగర్ నేచురల్ కార్డు ఇచ్చి పెట్టవచ్చు. అప్పుడు మళ్ళీ లాస్ట్ 11:30 తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు అది ఇచ్చి పెట్టవచ్చు. 11:30 తర్వాత మరి 9:30 బిఫోర్ మీరు దేనికి నేచురల్ కార్డు ఇచ్చి పెట్టవచ్చు. ఈ 2 పనులు జ్ఞాపకం చేసుకోండి. ముందు నా హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు ఇచ్చి పెట్టవచ్చు. ఇంకొక పిల్లలు ఏం చేస్తారు, మధ్యలో పోయేందుకు ప్రయత్నం చేస్తారు. సార్ 1 ఫింగర్ అంటారు. 1 ఫింగర్ వస్తే జరా ఇమ్మీడియట్గా ఏం చేసుకోవాలంటే ఆయన పోతున్నారు, ఆన్సర్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఆయన క్యాప్ పెట్టుకుంటా లేదా అది చూడండి. అది చూసి ఆయన పంపించండి. లేకపోతే ఆన్సర్ పేపర్, క్వశ్చన్ పేపర్ 2 కూడా ఆయన పెట్టుకొని బయటకు పోయి అక్కడ మీకు మాయమైపోతాం. సో అందుకే మీరు ఆ జాగ్రత్త వహించాలి. తర్వాత అవి ఈ 3 గంటల సమయం పిల్లది అయిపోయింది. సో సపోజ్ ఒక రూమ్కు 2 డోర్లు ఉన్నాయనుకోండి, ఒకటి పోయేందుకు ఒకటి వచ్చేందుకు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇట్లా డోర్స్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమైతుంది అంటే ఒక పిల్లవాడు 3 గంటలు కూర్చున్నాడు, ఏం రాయాలి, ఏం చేస్తాడు, ఏం రాయాలి. సో ఆయన మైండ్లో ఏమవుతుంది, నేను ఏం రాయాలి కదా, ఈ పేపర్ నాకు ఇస్తే నాకు ఏం లాభం, ఎట్లా ఫెయిల్ అయిపోతుంది కదా. సో ఫెయిల్ అయిపోతే నేనే తీసుకొని పోతే అయిపోతుంది రాయాలి. ఆయనకు దురదృష్ట వస్తుంది. అది వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు, లోపల పెట్టుకొని వెళ్ళిపోతారు. అందుకే మీరు ఏది కాచన్ బిల్ అయితే ఉంది కదా, కాచన్ బిల్ అప్పుడు మీరు ఏం చేయాలా, ఒక డోర్ బంద్ చేసుకొని ఇంకా ఒక డోర్ దగ్గర మీరు నిలబడాలా. ఎంతమంది ఇవాళ రావుల్లో 25 మందికి వేసుకున్నారు. 2 ఆప్షన్ ఉన్నారు. 2 అంటే 23 పేపర్స్ నాకు రావాలి. సో మీ దగ్గర హార్డ్ కేట్ వాళ్ళని 23 మీ దగ్గర ఉంది. సో మీరు ఏం చేయాలా, 23 హార్డ్ కేట్ మీ దగ్గర పెట్టుకొని ఆ 23 పేపర్స్ మీరు కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉంది కలెక్ట్ చేసి 2 సార్లు వెరిఫై చేయాలి. ఆన్సర్ పేపర్ 23 వచ్చిందా లేదా. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా, ఇది పనిచేసేయాలి. అప్పుడు మీరు సాటిస్ఫైగా మీరు ఎక్కడికి వస్తారు, పేపర్ సబ్మిషన్ కోసం వస్తారు. లేకపోతే చెప్తా ఏమైందంటే చెవుల బెంక నుంచి జారిపోతూ ఉంటుంది, మీరు పరిశ్రమ ఉంటారు, అందరూ ఇచ్చి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తారు, మీరు పరిశ్రమ పరిశ్రమ ఉంటారు. నాకు ఒక పేపర్ తక్కువ వస్తుంది, పేపర్ తక్కువ వస్తుంది, వస్తు వర్గాడు అయిపోతుంది. సో ఎవరు లాభం అయ్యేది అక్కడ అందరికీ ఆకలి ఉంటుంది, వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కష్టము చూసేవాడు కనబడదు. అందుకే చాలా జాగ్రత్త వహించి మీరు ఏం చేయాలి, ఇది పని చేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత పేపర్స్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ అయ్యి డిపార్ట్మెంటల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్ 2 రిసీవింగ్ సెంటర్లో ఇద్దరు లెక్చరర్స్తో సహా, 3 లెక్చరర్స్తో సహా కాన్ఫిడెంట్ వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటారు. కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకు మీరు రిసీవ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు 15 బండల్ చేస్తారు. చేసుకొని అది సబ్మిట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ పని. మన పని ఇక్కడికి ఖతం అయిపోయింది. ఇక్కడికి ఇన్విటేషన్ పని సబ్మిట్ చేసిన తర్వాత అయిపోయినట్టే. తర్వాత సపోజ్ ఐడెంట్ క్యాండిడేట్ మనకు ఇచ్చారు అనుకోండి, ఒక సబ్జెక్ట్లో ఐడెంట్ క్యాండిడేట్ వచ్చారు, లేకపోతే ఏమైంది తెలుగు వాళ్ళు హిందీ వచ్చారు. ఇట్లా వచ్చిన వాళ్ళకి మీరు మీ డిఫామ్లో ఉండవు. సో డిఫామ్లో లేకుంటే మీరు ఏం చేయాలా, తెలుగు ఆ డిఫామ్ హిందీ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నుంచి హిందీకి వచ్చారు ఎగ్జాంపుల్ అనుకోండి. ఆ తెలుగులో ఏం చేయాలా, నా టాపర్ అని రాయాలి. మళ్ళీ దీనికి ఇక్కడ ఏం రాయాలా, నంబర్ రాసుకోవాలి. టాప్ దగ్గర ఆయన ఐడెంట్ అని ఇక్కడ రాసుకొని డిఫామ్లో పెట్టేసి మనం ఆ పేపర్లో అందరికంటే కింద మనం పెట్టేసేయాలి. ఏది మనం పంపించాలి దానికి
బండల్లో కింద పెట్టి మనం దానికి ఒక దారం కట్టి మళ్ళీ న్యూస్ పేపర్ ఏం పెట్టాలి ఓన్లీ దారం కట్టి దాన్ని పెట్టేస్తే ఆ పేపర్తో సహా దాంతో సహా అది వెళ్ళిపోతుంది. ఇది చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చేసే పని. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రెండు మన తర్వాత ప్యాకింగ్ అవుతుంది, అది సహజం, అది ఏం లేదు. అది ఇంకొకటి ఇక్కడ కస్టోడియం ఉందా అంటే చాలా మంది ఊళ్ళలో ఏముంటుంది ఒకటే సెంటర్ లేదా అంటే రెండు సెంటర్. మన హెడ్ క్వార్టర్లో కానీ నార్మల్ కానీ ఇట్లా పెద్ద సిటీలో ఏమవుతుంది 4, 5, 6 ఇట్లా సెంటర్స్ ఉంటాయి. అక్కడ కస్టోడియన్ అపాయింట్మెంట్ అవుతారు. సో కస్టోడియన్ అపాయింట్మెంట్ అయిందనుకోండి, ఆ కస్టోడియన్ పని ఏంటి అంటే ఆయన రేపటి నుంచి పేపర్స్ కొత్త అన్నారు. రేపటి నుంచి పేపర్స్ వస్తాయి. పేపర్స్ వస్తే ఇవాళ వాళ్ళు ఏం చేయాలంటే డబ్బాలు ఆ లాక్స్ అన్నీ చూసుకోవాలి. సో చూసుకున్నప్పుడు ఏం చేయాలంటే డబుల్ లాక్ సిస్టమ్ ఉంది. పేపర్స్ రిసీవ్ చేసిన తర్వాత డబుల్ లాక్ సిస్టమ్. డబుల్ లాక్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక్కొక్క డబ్బాకు 2 లాక్లు ఉండాలి. 2 లాక్లు ఎందుకు అని మీరు అంటారు. ఒక లాక్కు 2 చాబీలు ఉండాలి, ఇంకొక లాక్కు 2 చాబీలు ఉండాలి. ఒక్క లాక్ ఏం చేయాలంటే మనం లాక్ చేసి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసేయాలా? మన ఎస్హెచ్ఓకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంకొక లాక్ ఉంటుంది కదా, అది వేసుకొని మన దగ్గర అది చాబీలు పెట్టుకునే ఉంటుంది. అది తర్వాత ఇంకా చెప్తా. ఇది 2 లాక్. కానీ అది ఒక డౌట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ పోలీసులకు మనం చాబీలు ఇచ్చినప్పుడు ఇవాళ ఒక ఉంటాడు, రేపు ఒక, ఎందుకంటే 8 గంటలకు మారుతూ ఉంటారు వాళ్ళు, డ్యూటీస్ మారుతూ ఉంటారు. ఒక కానిస్టేబుల్ తీసుకున్నాను ఎస్ఐసార్ వచ్చి మన దగ్గర చాబీలు తీసుకో ఏం చేస్తారు, ఆ కానిస్టేబుల్కు లేకపోతే రైటర్ ఇచ్చేయంటారు. ఆ రైటర్ ఏం చేస్తారు, ఒక డబ్బాలో పెడతారు. ఆ పెట్టి ఆయన ఒక దగ్గర పెట్టుకుంటారు. మీరు ఆ టైంకి పోయినప్పుడు నిన్నటి చాబీ కావాలంటే అరే అవును ఆయన డ్యూటీకి రాలి నేను ఫోన్ చేస్తాను. ఆ ఫోన్ చేస్తా అలా మనకు ఉంటే చేస్తా 10 నిమిషాలు టైం. ఎందుకంటే 8:15 నుంచి 8:30 మనం పేపర్ తీసుకొని వెళ్ళిపోవాలంటుంది. ఆ చాబీ ఏదో కదా, సో అది ఓపెన్ అయ్యి కదా. అందుకే మనం ఏం చేయాలా, దానికి 2 చాబీలు ఉంటాయి. సో ఒక చాబీ ఏం చేయాలా, పోలీస్ స్టేషన్లో వేయాలా. ఒక చాబీ ఏం చేయాలా, మన దగ్గర పెట్టుకోవాలా. ఏది 2 చాబీలు ఉంటాయి కదా, నేను 2 లాక్లు అన్నా కదా, 2 లాక్ది ఒక చాబీ ఆయన చేయాలా, ఒక చాబీ మన దగ్గర పెట్టుకోవాలా. మళ్ళీ ఈ 2 చాబీలు మన దగ్గర ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మొత్తం రూమ్లలో ఈ 12 రోజులు లేకపోతే 14 రోజులు ఉంటాయి కదా, ఒకే పడితే 14 రోజులు వస్తాయి. ఓన్లీ థియరీ ఎగ్జామ్ పడితే 12 రోజులు వస్తాయి జనరల్ కోర్స్కి. ఆ జనరల్ కోర్స్లో మనకు ఈ ఫస్ట్ ఏ సెట్ వస్తుంది అనుకోండి. ఏ సెట్లో వస్తే మనం ఏం చేస్తాం, 1 డే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 4th డే, 5th డే, 6th డే ఇట్లా మనం ఎక్కడ దాకా పెడతాం, 12th దాకా పెట్టుకుంటాం కదా. సో ఏం చేయాలంటే మనం బంద్ చేసేది ఉంటే మనం ఏం చేయాలి, 12th డే చాబీ దేనిలో పెట్టాలా, 11th డేలో పెట్టాలి. 11th డే చాబీ దేనిలో పెట్టాలి, 10th డేలో పెట్టాలి. 10th ది 9, 9th ది 8 ఇట్లానే చేసుకుని మనం సెకండ్ డే 1 డేలో ఫస్ట్ డే వస్తుంది. ఫస్ట్ డే చాబీ మనం చేసుకోవాలి. ఆ చేతికి వచ్చిన చాబీ ఏది కస్టోడియన్ దగ్గర ఉండాలి. ఒక చాబీ ఎవరి దగ్గర ఉండాలా, ఎస్హెచ్ఓ దగ్గర ఉండాలి. సో అవి సపోజ్ వాళ్ళకు చాబీ దొరకని అనుకో, సో మన దగ్గర ఒక చాబీ ఉంది కదా, ఆ చాబీతోనే మనం అది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు కస్టోడియన్ గారు ఇలా పనిచేసి మీరు ఏం చేయాలా, మళ్ళీ ఆ 2వ రోజు మనం ఓపెన్ చేస్తాం. సెకండ్ డే చాబీ మనం ఫస్ట్ డే చాబీ తీసుకున్నాం కదా, ఫస్ట్ డే ఓపెన్ చేస్తే మనం ఏం చేయాలా, సెకండ్ డే చాబీ. ఆ సెకండ్ డే చాబీ ఏం చేయాలా, సెకండ్ డోర్లో పెట్టుకోవాలి. ఆ ఫస్ట్ డోర్ పెట్టినాం, ఆ సెకండ్ డే చాబీ వచ్చేస్తుంది, ఫస్ట్ డే ఓపెన్ చేస్తే ఇట్లానే మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ లాస్ట్కు సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అవి బ్లాంక్ ఓఎంఆర్ షెడ్యూల్ అనేది రిజిస్టర్లు పెట్టుకోవాలి. రిజిస్టర్స్ ఏమేమి రిజిస్టర్స్ పెట్టుకోవాలి. ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్ రిజిస్టర్ రాసుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్ రిజిస్టర్ ఒకటి ఉండాలి. 8 ఫస్ట్ ఇయర్కి ఒకటి, సెకండ్ ఇయర్కి ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఉండిపోతుంది. రెండవది ఏం చేయాలి, మీరు ఇన్విజిలేషన్ డ్యూటీ రిజిస్టర్. మూడవది ఏంటి, మాల్ ప్రాక్టీస్ రిజిస్టర్. 4వది ఏంటి, మనకు డిస్పాచ్ రిజిస్టర్.
ఏది ఆన్సర్ పేపర్ డిస్పాచ్ చేస్తాం, అది రైట్ కాదు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఏది రసీదులు ఉంటుంది, ఆ రసీదులకు ఒక రిజిస్టర్లో హక్కు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకో కాగితాలు వెళ్ళిపోతాయి. అందుకే ఆ డిస్పాచ్ రిజిస్టర్లో మనం ఏం చేయాలి, వెంటనే ఈ రసీదులు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఏముండాలి, ఏది మాల్ ప్రాక్టీస్ రిజిస్టర్ పెట్టుకున్నారా? అవి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే మాల్ ప్రాక్టీస్ అంటేనే ఉల్టీ ఏం చెప్తారు, పిల్లలు వివాహ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. నేను హీరో అవుతా అని. కానీ సో నేనేం చేస్తా, నా పిల్లలు దివార్ అయితే నేనేం చేస్తా, అరే దివార్ ఎట్లా ఏం రా బాబు అంటే, అవునా బాబు ఏం లేదు నా దగ్గర ఏం లేకుండా వట్టిగా పట్టుకున్నారు అని ఏ పిల్లగాడు చెప్తారు. ప్రతి ఒక్క తండ్రి పిల్లలు అదే చెప్తారు. సో మీరేం చేస్తారు అంటే, అరే వట్టిగా పట్టుకున్నారు, నేను చదువుతా ఏముంది ఇది కాదు పుస్తకం చదువుతాడు. ఏది మనకు డిఐఎస్ఆర్ ఇస్తారు కదా ఒక పుస్తకం, ఆ పుస్తకంలో చూసుకుంటాడు. ఆ పుస్తకంలో ఏముంది అంటే మొత్తం FG దాకా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఏది ఏమేమి దాకు వివాహ చేస్తే ఏమేమి పెట్టాలా, ఏమేమి దాకు జతపరచాలా అని ఉంది. సో పిల్లగాంది హార్ట్ కేక్ పెట్టాలి అనుకుంది. రెండవది పిల్లగాంది ఏం చేయాలా, మనం షోకా నోటీస్ చేయాలా, నువ్వు బాబు నువ్వు ఎట్లా నీ దగ్గర అయింది మాల్ ప్రాక్టీస్ పెట్టేదని దొరికింది, దానికి ఆన్సర్ రాసి అని ఆయనకు షోకా నోటీస్ చేయాలా. ఆ పిల్లగాడు ఎక్స్ప్లెనేషన్ రాసి ఇస్తారు. పిల్లగాంది ఎక్స్ప్లెనేషన్ లేదు లేక షోకా నోటీస్, మళ్ళీ షోకా నోటీస్ ఇన్విజిలేటర్ చేయాలా, మళ్ళీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలా. మళ్ళీ ఇంత అయిన తర్వాత మళ్ళీ చూడాలి అది పిల్లలకు కన్సర్న్ సబ్జెక్ట్ ఉందా లేదా చూసి చూసి మీరు వివాహ చేస్తే మీకు ఏం ఇబ్బందులు ఉండవు. మీరు హాయిగా ఆ పిల్లలకి వివాహ చేసి మనం ఇది చేస్తాం. కానీ హాయిగా తీసుకొని బంద్ చేసి మనం ఇచ్చేసినాము, నాటిగా మనిషి ఏం చేస్తాడు, కొట్టుకుపోతాడు. సార్ ఇది నా పిల్లగాడు వివాహ చేయండి, ఎందుకంటే ఈ సంవత్సరం ఎగ్జామ్ మన ఆర్ఎంఓ కమిషనర్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. మీరు కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి కూడా ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దాంట్లో కూడా బాగా స్టూడెంట్ సిఎస్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే మనం ఎగ్జామినేషన్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ చెప్పారు, ఫస్ట్ ఆఫ్ మీరంతా కూడా మనకి బోర్డు నుండి మన లాగిన్లో అన్ని ఎంత తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని ఐటమ్స్ మనకు ఆన్లైన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ మీరు వెళ్ళగానే డీ ఫామ్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రిన్సిపాల్స్ లాగిన్లో అన్ని కాలేజీల్లో మనకు పెట్టడం జరిగింది. డీ ఫామ్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఎన్ఆర్ కరెక్షన్స్ కూడా ఇవాళ వరకు ఉన్నాయి. ఎన్ఆర్ కరెక్షన్స్ ఏమన్నా కూడా ప్రైవేట్ కాలేజీ కానీ గవర్నమెంట్ కానీ ఇవాళ లాంచ్ చేయండి. ఇవాళ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు తొందరగా డిఎస్సి పంపాలి. తర్వాత మీరు అందరూ మనకి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ని మనం ఆన్లైన్లో పెట్టుకున్నారు. జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లాస్ట్ డే చేసుకున్నామంటే మనకి చాలా కష్టమైంది. కాబట్టి రేపటి మనకి ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది మనకి రేపటి నుండే స్టార్ట్ అయిపోతుంది. రేపు మనకి సెట్ ఏ అనేది ఫస్ట్ మనం మార్నింగ్ 7 o'clock వల్ల అన్ని సెంటర్స్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. దానికి ఉద్దేశించుకున్నట్టు స్టూడెంట్స్ అందరికీ మీటింగ్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈవినింగ్ వల్ల బాక్సులను పెట్టుకోండి. ఒకవేళ ట్రంక్ బాక్సులు సరిపోయినట్లయితే మీరంతా తిరిగి ఏ కాలేజీలు ఉంటాయో ఆ కాలేజీ యజమాన్యాలకు కానీ ప్రిన్సిపాల్ గారు చెప్పి అడిషనల్ బాక్సులు అనేది తెచ్చుకోండి. ఇంకొకటి ఇది చాలా జాగ్రత్తగా, మన దగ్గర గవర్నమెంట్ అనేది విద్యార్థులు ఎవరికైనా అస్వస్థతకు గురైన కానీ లేదా ఆరోగ్యం బాగోలేకుండా ఫీజు అనేది లాస్ట్ డేట్ వరకు కూడా కట్టలేదు. అలాంటి వారి కోసం మన కమిషన్ గారు మనకి అవకాశం అనేది కల్పించడం జరిగింది. లేట్ ఫీజు కట్టారు. ఆ లేట్ ఫీజు ద్వారా వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా సపరేట్గా మీకు రావడం జరిగింది.
చిన్న బాక్స్లో వస్తాయి. ఏ కాలేజీలో అయితే ఉన్నారో మీరు కస్టోడియన్స్ అండ్ సిఎస్ వాళ్ళు చాలా అది పర్ఫెక్ట్గా మీరు చెక్ చేసుకోండి. చిన్న బాక్స్ వస్తాయి. మీరు అనుకుంటారు ఇదే పెద్ద బాక్స్ వచ్చిందో చిన్న బాక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా లేట్ ఫీజు కట్టినటువంటి స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్స్ ఓఎంఆర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఇంకోటి మనకి ఇప్పుడు ఈ కరెక్షన్ కూడా ఇవాళ అయిపోతున్నాయి కాబట్టి బ్లాక్ ఓఎంఆర్ మనం అందరం కూడా యూజ్ చేసేది చాలా తక్కువగా ఉంటుంది. బ్లాక్ ఓఎంఆర్ యూజ్ చేయడానికి అవకాశం లేకుండానే అందరికీ ఓఎంఆర్ బాక్స్ కూడా ఈరోజు కమిషనర్ గారు మనకి అందరికీ కూడా పంపడం జరిగింది. ఎక్కువ మనకి అవకాశం ఉండదు. ఏదో ఒకటో రెండో తప్ప మొత్తం 100% ఓఎంఆర్ అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు వెళ్ళిన తర్వాత సార్ చెక్ చేసుకోండి. కాలేజీ వైజ్గా ఎవరికైనా ఓఎంఆర్ లేదా కరెక్ట్ రాలేనట్లయితే ఇమ్మీడియట్గా దగ్గర డిఈసి మెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనం డిఎస్సి పంపించాక మళ్ళీ తిరిగి మనం తెప్పించుకుందాం. అన్నీ చెక్ చేయాలి. కాలేజీ వాళ్ళకి లాగిన్ ఉంటుంది, ఇదంతా రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తీసుకొని పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఈ మనం మీరంతా కూడా అంతా సార్ చెప్పారు, కానీ ఒక పాయింట్ నేను చెప్తున్నాను. మనం ఎప్పుడైతే కొంచెం పేపర్ 9:45 తర్వాత ఓపెన్ చేయడం అనేది జరగాలి. 9:45 నుండి ఎప్పుడు కూడా చేయలేదు. 8:45 అరేంజ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు మన ప్రిన్సిపల్ ఛాంబర్ ఒకటి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏదైతే అన్ని రిసీవ్ చేసుకుంటాం ఒకటి, కారిడార్లో ఒకటి, అన్ని 3 కెమెరాలు అన్ని కూడా ఫిట్ చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇంకోటి మనకి ఇక్కడ చాలా మంది పేపర్ ఓపెన్ చేయగానే మనకు ఒక క్లర్క్ తీసుకోండి, లేదా సిఎస్డిఓ కావాల్సిన ఎక్కువ ఉండడానికి. తర్వాత కొంచెం పేపర్లు అన్నీ కూడా కౌంట్ చేసి రూమ్ బై డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అటువంటిప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. మనకి ఒక్కొక్కసారి మర్చిపోయి మనమే కొంచెం పేపర్ డబల్గా రూమ్లో పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్యాకెట్లోనే కూడా కొంచెం పేపర్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు తక్కువ వస్తాయి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ కరెక్ట్గా చేసి అన్ని కరెక్ట్ రూమ్ ఇచ్చినట్లయితే షార్టేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా సిఎస్డిఓ మీరు అక్కడ రిమార్క్స్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంటుందో దాంట్లో క్లియర్గా రాసుకొని 1 పేపర్ షార్టేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, 2 పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ అని రాసి కన్ఫర్మ్ చేసినట్లయితే మనకి ఎవరికి ప్రాబ్లం అవుతారు. అలా కాకుండా పేపర్లు వచ్చినా కూడా ఎవరో ఒకరు ఇంజనీర్ లేకుండా ఎవరో పేపర్ కట్టుకున్నట్లయితే అది సిఎస్పి డిఓలో కూడా చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ హాల్లో మొత్తం ప్రతి సిఎస్పిలో కూడా అన్ని రూములు పర్ఫెక్ట్గా చెక్ చేయండి. ఇప్పుడు మనం కొంతమంది లెక్చర్స్ని టీచర్లను తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలు అందరూ కూడా ఏదైతే మనకి స్టాఫ్ మాత్రమే వినియోగించుకోవాలి. బిఎస్ఎంఆర్ మోడల్ కాలేజ్, మైనారిటీస్ అన్ని కాలేజీలు మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ హై స్కూల్లో కానీ కాలేజీలో ఉన్న స్టాఫ్ మాత్రమే మీరు తీసుకోవాలి. గవర్నమెంట్ నుండి టీచర్స్ కానీ వేరే గ్రూప్ ఉండడం వల్ల చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క డిగ్రీ కాలేజీలో కానీ ఇంటర్ కానీ హై స్కూల్లో ఉన్న టీచర్ తీసుకొని మీరు ఇన్విటేషన్ చేసుకోవాలి. గవర్నమెంట్లో మనం కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామినేషన్ డ్యూటీ చేయాలి. ఈ డ్యూటీ రాక లెక్చర్స్ అందరూ కూడా డ్యూటీ ఇవ్వాలి. అంతేకాకుండా ఈ డ్యూటీలలో ఎవరైతే సబ్జెక్ట్ ఆ రోజు ఉంటుందో ఆ లెక్చర్స్కి డ్యూటీ మాత్రం ఇవ్వకండి. డే రావాలి, 2 days ఉంటుంది. మ్యాథ్స్కి అయితే 4 days ఉంటుంది. కాబట్టి ఆ లెక్చర్స్ రానివ్వద్దు, కాలేజ్ ప్రీవియస్కి రానివ్వద్దు. ఆల్టర్నేట్గా వేరే వాళ్ళని అరేంజ్ చేసుకోవాలి. మరి ఇంకోటి అయిపోతుంది మనకి సెకండ్ థింగ్ మేము ఏం చేస్తున్నామంటే ప్యాకింగ్ చేస్తున్నాం. ఆన్సర్ తీసుకుంటున్నాం, చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. దాని దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎగ్జామినేషన్ క్లర్క్ అప్పచెప్తున్నాం. సిఎస్డి కూడా అంతా పక్కకి నిద్రపోతుంది. ప్రిన్సిపాల్స్ అందరూ కూడా కొంతమంది. దానివల్ల ఏమైతుందంటే అక్కడ రీఫార్మ్స్ అనేది బండిల్లో పెట్టకుండా ఉట్టి బండిల్స్ మాత్రమే పంపిస్తుంది. ఎగ్జామినేషన్ క్లర్క్ చెప్తున్నాం, వాడు ఏం చేస్తున్నాడు, పెట్టడానికి పెట్టలేదు. మన క్యాంపులో కనీసం ఒక 15 కాలేజెస్ మనకి ఈ బండిల్ పెట్టలేదు. డిఓ సిఎస్ కంపల్సరీ కూడా ప్యాకింగ్ అయ్యే వరకు ఉండి వాళ్ళు యూనిఫామ్ మీద సైన్ చేసి మనం ఏదైతే ప్యాకింగ్ చేస్తామో ప్యాకింగ్లో యూనిఫామ్ పెట్టిన తర్వాతనే ప్యాకింగ్ చేయాలి.
ఒక్కసారి 10 సార్లు చెక్ చేసుకోండి. బోర్డు మనకి ఎన్నోసార్లు బోర్డు వస్తుంది. అలా మీరు చేయకపోతే మనకి ఆన్సర్ పేపర్లు కూడా షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్వేజెస్లో ప్రాబ్లం ఉంటుంది. ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనకి చాలా పేపర్లు ఉంటాయి. మ్యాథ్స్, సివిక్స్, తర్వాత బాటనీ, గుడ్డి మీడియం, తెలుగు మీడియం, అన్ని మీడియంలు వస్తాయి. అప్పుడు మనం కరెక్ట్ జాగ్రత్తగా ఏ మీడియం అయితే ఆ మీడియం పేపర్ పెట్టుకుంటే మనకి బండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బండిల్స్ అనేవి కూడా 300 కన్నా ఎక్కువ మీరు బండిల్స్ ప్యాక్ చేయకండి. ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే మనకి 1/2, 2/2, 3/3 అని బండిల్స్ చేసి ప్యాక్ చేయండి. మొత్తం కూడా డిఆర్డిసికి మీరు అన్ని కూడా ఆన్సర్ పేపర్ అనేది పంపాలి. కాబట్టి డిఓ సిఎస్డిఓలు దగ్గర నుండి మాత్రమే బండిల్ ప్యాకింగ్ చేయాలి. బండిల్ ప్యాకింగ్ చేయకపోతే మాత్రం చాలా కష్టపడుతుంది. తర్వాత మనకు బోర్డు వస్తాయి. మనం పోవాలా. ఇంకోటి క్లాత్ అనేది మంచి క్లాత్ ఉపయోగించుకోండి. జనరల్గా అయితే మనం బ్లూ క్లాత్ ఓపెన్ చేస్తాం, బ్లూ కలర్ క్లాత్ ఒకేసారి అయితే పింక్ క్లాత్. కాబట్టి జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది చేయండి. అడ్రస్ ఇవన్నీ కూడా సరిగా రాయండి. పెన్నులు అయిపోగానే అదే పెన్ను రాస్తాం, మళ్ళీ మనం చేస్తాం. అది కరెక్ట్గా అడ్రస్ రాదు, ఏం రాదు, అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. కాబట్టి క్లాత్ మంచిగా రాసి ఫిట్టింగ్ అనేది కూడా బ్యాగులు కరెక్ట్గా ఉంటుంది. ఆ ఫిట్టింగ్ వాటికి సంబంధించినవి కూడా మీరు కరెక్ట్గా ఉంటాయి తీసుకున్నట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్ పంపండి. పోస్ట్ ఆఫీస్లో మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాం. మనం ఎప్పుడైతే 1లో కూడా పేపర్ అనేది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మనం 12 అయిపోతుంది ఎగ్జామ్ కాగానే మనం చేద్దాంలో వెళ్ళాలంటే కాదు. ఇమీడియట్లీగా మొత్తం మనం 9 పేపర్స్ అన్ని కూడా సబ్జెక్ట్గా చేసుకొని ప్యాకింగ్ చేసి 1:30 లోపల పోస్ట్ ఆఫీస్ మీరు సబ్మిట్ చేయాలి. చేయకపోతే పోస్ట్ ఆఫీస్ వాళ్ళది రిజిస్టర్ పోస్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళ పేపర్ తీసుకోరు, మనకి ప్రాబ్లం. మన దగ్గర పేపర్ తీసుకోరు. కాబట్టి అది దాకా 1:30 లోపల మీరు పోస్ట్ ఆఫీస్ పంపండి. మనకి 1:30 లోపల వెళ్ళిపోతేనే మనం కూడా సేఫ్ సైడ్ ఉంటుంది. ఏ పేపర్ ఉంచుకోవచ్చు, ఉంచుకున్నా కానీ మనకు ప్రాబ్లం ఏంటి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మన విషయాలు ఏంటంటే మీ అందరూ కూడా మనకి ఈ బుక్స్ అనేది కూడా వస్తున్నాయి, వాళ్ళు రావచ్చు. ఏ సెట్ రాలేదు మనకి, కాబట్టి దాంట్లో ఏ సెట్ కూడా మనకి బుక్స్ పంపిస్తారు. మీ అందరికీ కూడా బుక్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఈ కాన్ఫిడెన్షియల్ చాలా జాగ్రత్తగా చూడాలి. మీరందరూ కూడా నెగ్లెక్ట్ అనేది వద్దు. మనం చూసుకుంటారు, మా సార్ ఉన్నాడు సీనియర్, ఆయన గడ్డి తెలిసి ఆయన చూసుకుంటారంటే ముందు మనం ఇబ్బంది మనమే దగ్గర ఉండి అన్ని ప్యాకింగ్ చేసి పోస్ట్ ఆఫీస్ కూడా సీనియర్ డిఓలు కూడా వెళ్ళి రావాలి. మన సీనియర్ లెక్చరర్ పంపిస్తే ఏం కదంటే కాదు, వాళ్ళకి సిఎస్ అయినా డిఓ ఇద్దరులో ఎవరు రావాలన్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్లో బండి సబ్మిట్ అయ్యేలాగా ఉండి రావాలి. అప్పటి వరకు కూడా మనం పోకుండా కష్టపడి సైట్ చేయాలి. అంతేకాకుండా కాబట్టి ఈ విషయాలు మీరు అన్నీ కూడా ఎప్పుడైతే మన లెక్చర్స్ విషయం అవన్నీ కూడా చెప్తున్నారు. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ మీ యొక్క సెంటర్స్ అలాట్ చేస్తున్నారండి. సెంటర్స్కి వెళ్ళి బాక్సెస్ అన్ని కూడా పెట్టుకోండి. రేపు మార్నింగ్ మీరు అందరూ కూడా ఫోన్లో అలాట్ ఉండాలి. క్వశ్చన్ పేపర్స్ మార్నింగ్ 7 o'clock పంపుతాము. ఫస్ట్ సెంటర్స్ మీకు ఏ సెట్ వస్తుంది, మీరందరూ కూడా ఫోన్ లేకుండా ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు లేకుండా అక్కడ ఉంటే మాత్రం మీ మీద యాక్షన్ అంతా మేము తీసుకుంటాం. మీరు ఎందుకు ఉంటేనే పోలీస్ స్టేషన్లో మీ బాక్స్ని మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరిని పెట్టేస్తే మాత్రం అది కుదరదు. సిఎస్టీలో కంపల్సరీ ఉండాలా. మీరు అక్కడ సెల్ఫీ రూమ్లో మీరు అందరూ కూడా సైన్ చేయాలి. ఎన్ని బాక్సులు పెట్టుకున్నా పేషెంట్ వచ్చింది అక్కడ సెల్ఫీ రూమ్లో రాసి సైన్ చేసి ఉంటుంది. ఇన్ టైంలో రెస్పాండ్ కాండి. కొన్నిసార్లు చాలా మంది లాస్ట్ టైం కొంతమంది వెళ్ళలేదు, పేపర్ వచ్చింది పెట్టుకుని చేసి ఎవరు మా సార్ కాదు. కంపల్సరీ కూడా అందరూ ఉండాలి. సెకండ్ రోజు సెకండ్ సెట్ మనం పంపిస్తున్నాం. బి సెట్ వస్తుంది. బి సెట్తో పాటు ఒకేషనల్ వస్తున్నాయి. ఒకేషనల్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేషన్ వరకు జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు దాంట్లోనే పెట్టుకోవచ్చు, లేదా సపరేట్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దాంట్లోనే పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సపరేట్ బాక్స్లో పెట్టుకుంటే మీరు కంప్లీట్ చేసి చెప్పండి. ఇంకా చెప్పాను మీకు ఏదైతే అడిషనల్గా ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతుందో వాళ్ళవి కూడా చిన్న బాక్స్లో పేపర్స్ అనేది రావడం జరుగుతుంది. అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అట్లీస్ట్ రావచ్చు ఎలా పెట్టుకోండి, ఏ బాక్స్ కొట్టవచ్చు, ఏం 2 బాక్స్ చేయాలి. మరి అడిషనల్ క్యాబినెట్స్ ఎవరైతే యాడెడ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఓఎంఆర్లో కూడా చిన్న బాక్స్ వచ్చింది మీకు, దాంతో చిన్న బాక్స్ వస్తాయి. కాబట్టి అవి కూడా కరెక్ట్
క్లారిఫై చేసుకోండి. అందరికీ వస్తున్నాయి. 99% మనకి బ్లాక్ పోయేవారు రోజు లేకుండానే ఈసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కమిషనర్ గారు అన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అని కూడా పత్రికగా తీసుకొని మీ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ అనేది కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తారని మీ అందరినీ నాకు నమ్మకం ఉంది. కాక మనం అన్ని సంవత్సరాలు అందరూ అందరూ కూడా మనం పనిచేస్తున్నాం. కానీ మనం 10-15 సంవత్సరాలలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎలాంటి రిమార్క్ అనేది లేదు. కాబట్టి మనం అందరూ కృషి ఫలితంగా మనం జిల్లాకి మంచి పేరు తెచ్చుకుందాం, మంచి ఎగ్జామ్ తెచ్చుకుందాం, మంచి ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ చేద్దాం. అదేవిధంగా ఏ కాలేజీలో కూడా వాల్ ప్రాక్టీస్ అనేది జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు అనేది తప్పవు. సిఎస్ డిఓలు ఇన్విజిలేటర్స్ కూడా మీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. టీచర్లు వస్తారు, ఏదైనా పిల్లలు తెలుసుకుంటున్నారు ఏదో చెప్తామంటే అవన్నీ అవకాశం ఇవ్వద్దు. అక్కడ సిఎస్ డిఓ మీద ఎఫ్ఎంఎస్ పడుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎలాంటి మాల్ ప్రాక్టీకి అవకాశం కల్పించకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వాలి. మీ అందరికీ మరి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా థ్యాంక్ యూ. Good morning to all the CS CEOs. అందరూ అన్ని విషయాలు చెప్పారు. కొన్ని చిన్న బేసిక్ విషయాలు ఒకసారి రిమైండర్ ఇస్తున్నానండి. క్రియేట్ చేశామండి సిఎస్లో ఐపీ 2025. దీంట్లో అందరినీ ఇన్విటేషన్ ఇచ్చామండి. ఆ ఇన్విటేషన్ ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే బై మిస్టేక్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సిఎస్ అండ్ టీఓస్ గ్రూప్ అండి, వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ అవ్వాలి. ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ గ్రూప్లో ఇన్విటేషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి. తర్వాత ఈ గ్రూప్లో మీరెవరు కూడా పోస్టింగ్స్ పెట్టకూడదండి. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం కాకపోతే మన డౌట్ ఉంటే మీరు మమ్మల్ని అడగాలి, కాల్ చేసి అడగచ్చు, ఆ గ్రూప్లో పోస్టింగ్ చేయొచ్చు. కానీ మీరు పెట్టకూడదని ఇంతకుముందు కూడా నేను చెప్పాను బిఫోర్ లాస్ట్ ఇయర్. తర్వాత అటెండెన్స్ గురించి వెరీ ఇంపార్టెంట్ అండి. 9:15 కల్లా అటెండెన్స్ కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ 12 మీరు మీ మొబైల్ యాప్లో వేసిన తర్వాత అందరూ ఈ గ్రూప్లో మీ సెంటర్లో అలాగే ప్రెసెంట్ యాప్సెట్ కూడా మాకు పెట్టాలండి. ఎనీ మాల్ ప్రాక్టీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సంథింగ్ మిస్టేక్ అది కూడా ఈ గ్రూప్లో పెట్టాలి. వాళ్ళ తర్వాత ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఆన్సర్ బుక్ బండిల్స్ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ గ్రూప్లో పెట్టాలండి. ఎందుకంటే మీరు కూడా ఫాలో అవుతూ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సో బేసికల్గా మీరందరూ మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నారు ఎగ్జామ్ గురించి. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ అలర్ట్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అవర్స్ and all these 15 to 20 days of your examination work, and hope you all will do well and wish you a happy examination work for all of you. ఇప్పుడు ఏ సెంటర్ ఎవరు అంటారో ముందు చదువుతాను, తర్వాత ఆర్డర్స్ ఇస్తాను. అనేది చెక్ పంపిస్తున్నాం కాబట్టి మీరు చేసుకోండి. మీకు అందరూ కూడా సోషల్ పేపర్ అకౌంట్ అనేది ప్యాకెట్స్లో వస్తాయి. కాలేజీలు అందరూ కాబట్టి దాని ప్రకారం చెక్ చేసుకుని ఏమైనా షార్టేజ్ ఉన్నట్టయితే ఎడ్యుకేట్స్లో ఇమీడియట్గా రాసి దేనికైనా సపరేట్ ఏబిసి చెట్లకు దేనికైనా రాసి మన ముఖ్యరాజుకు దాన్ని పంపించాలి. ఏ రోజు సాయంత్రం ఆ రోజు పంపాలి. నేను రేపు పంపుతా ఎన్నుంటే కుదరదు. షెడ్ రిసీవ్ చేయగానే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కల్లా మీరు ఆ రిపోర్ట్ అనేది వర్క్ పంపాలి. పంపితే మనం ఏదైనా షార్టేజ్ ఉంటే మనం ఆ కాలేజీలో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డీలే మాత్రం ఎవరు చేయొద్దు. మీకు రూట్ ఆఫీసర్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది పంపిస్తాం. రెండోట్లో చెక్ చేసుకొని ఇంకొకటి ఆ ప్లాస్టిక్ కవర్ అవన్నీ కూడా తిప్పకండి, ఎత్తేస్తాం ఉన్నారు. ఏదైతే పడేసి కింద పడిపోతే మాత్రం మన మీద చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా తీసుకొని ఆ ఏదైతే సీట్ అక్కడ మనకి ఈ మనకి 20, 10 తర్వాత ఒకేషన్ 30 అటు ఉంటాయి 40 45-010 M. Vijayananda Reddy as CS, M. Narasimha Swamy as GO, 45-011